మీ మీ అల్లుడి దగ్గర పురోహితుడమ్మా, పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా, ఇతను ఎవరో నీలమేఘశ్యాముడు, చాలా అందంగా ఉన్నాడు, శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురీశం. అమ్మ ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు. ఆయన వెళ్ళిపోయాడు, ప్రదోష వేళ అయిపోయింది, రాడు. వెడుతూనే ఉంది ఊరేగింపు, వస్తున్నారు మగపెళ్లివారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు, చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి, ప్రమదగణాలు ఉన్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడా అని. నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఇక నేను కల్పించాను అనుకుంటున్నారేమో, మీరు శివమహాపురాణంలోంచి అన్వయం, నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను. ఇది చెప్పాడు కుమార సంభవం, వీరభద్ర విజయం, దేంటే పార్వతీ కళ్యాణం, స్కాంద పురాణం, తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివమహాపురాణం, ఇన్నిటిలోంచి కలుపుతున్నాను. అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు, ఇన్ని పురాణాల్లోంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను.